పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. రైతు భరోసాలో భాగంగా పరిమితి లేకుండా సాగు చేసే ప్రతి భూమికి సంక్రాంతి నుండి రైతు భరోసాను వర్తింపజేయనున్నట్లు రైతులకు శుభవార్తనందించారు. ఉపాధి హామీ కార్డు ఉన్న లబ్ధిదారులకు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకు మునుపు మార్కెట్ కమిటీ భవన ఆవరణలో 70 లక్షల వ్యయంతో చేపట్టే పనులకు ప్రారంభోత్సవం గావించారు. ముందుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అంబేద్కర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు సభాపతి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సిబ్బంది సభాపతికి నాగలిని బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని, మీరు తెచ్చుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే రూపాయి లేదు, ఒక్క రూపాయి లేదు. ఎవరికన్నా ఏమైనా చేయాలన్నా చేసే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులల్లో మీరు తెచ్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పాత పద్ధతిలోనే కొనసాగిస్తూ కొన్ని బస్సులు అనుకో, 200 యూనిట్లు అనుకో, లేకపోతే గ్యాస్ చేయడం అనుకో, కొన్ని మాత్రం తీసుకొని వచ్చిండు. ఈ సంక్రాంతికి శుభవార్త ఏమున్నది అంటే, ఈ సంక్రాంతికి ఏదైతే రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ 10,000 ఇస్తుంటేనో రైతు భరోసా అని పెట్టినాం. మనం కాంగ్రెస్లో రైతు భరోసా అని పెట్టినాం. అది సంక్రాంతి రోజు ఎంత భూమి సాగు చేస్తే, సాగు చేసిన భూమి 10 ఎకరాలు ఉండని, 20 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు సాగు చేసిన భూమికి రైతు భరోసా ఈ సంక్రాంతికి ఇస్తుంది. రెండవది, ఏదైతే ఎలక్షన్ల వాగ్దానం ఇచ్చిండో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తామని చెప్పినాం. నేను కూడా చెప్పినాను, భూమి లేని వాళ్ళకు ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 12,000 రూపాయలు ఈ సంక్రాంతికి ఇస్తాం. ఈ 2 కార్యక్రమాలు ఈ సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతాయి. మరి అదేవిధంగా ఇండ్ల విషయానికి వస్తే సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిండు, 3,500 ఇండ్లు మనకు వచ్చినాయి అని చెప్పిండు. 3,500 కాదు, 12,000 ఇండ్లు వికారాబాద్కి వచ్చాయి. 12,000 ఇండ్లు వచ్చినాయి. 12,000 ఇండ్లు ఫస్ట్ విడతలు వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ విడతల మళ్ళీ వస్తాయి. అయితే మళ్ళీ 12,000 వస్తాయి. ఎవరికైతే జాగా లేదో ఆ జాగా కూడా ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి మనం వికారాబాద్లో తీసుకొని వచ్చుకుందాం తప్పకుండా. ఆ విధంగా ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ముందుకు తీసుకుందాము. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసము అహర్నిశలు కృషి చేసుకుంటా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇవాళ ప్రభుత్వాన్ని ముంగలు తీసుకొని పోతున్నాడు. సుధాకర్ రెడ్డి చెప్పినట్లు, మంజులమ్మ చెప్పినట్లు ఆయన ఆరోగ్యం కానీ నా ఆరోగ్యం కానీ మంచిగా ఉండాలి, మీకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి, భగవంతుణ్ణి మిమ్మల్ని ఎట్లా కాపాడమని అడుగుతారో, మీ ఆరోగ్యాలు ఎట్లయితే మంచిగా పెట్టమని అడుగుతారో అట్లనే మా ఇద్దరు ఆరోగ్యాలు కూడా మంచిగా పెట్టమని మీరు రోజు దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.